ఈ వీడియోలో పుష్ప 2 సినిమా గురించి ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇంకా కొంతమంది రివ్యూస్ ఒక హిపోక్రసీ, ఇండియాలో పుష్పరాజ్ క్యారెక్టర్ తో అల్లు అర్జున్ గారు చేసిన తాండవాన్ని, థియేటర్స్ లో జరుగుతున్న పుష్పరాజ్ గాడి జాతరని, అండ్ సుకుమార్ గారు చేసిన స్క్రీన్ ప్లే మ్యాజిక్, అండ్ ఆల్సో కొన్ని లాజిక్ లెస్ సీన్ల గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో ఫుల్ స్పాయిలర్స్ ఉండబోతున్నాయి, చూడండి. ఓకే, అఫ్ కోర్స్ నేను కూడా స్టార్టింగ్ లో ఇది సుకుమార్ సినిమారా అని చెప్పే డిఫరెంట్ టైటిల్ కార్డ్ సీక్వెన్స్ మిస్ అయ్యాను. అఫ్ కోర్స్ నేను అర్థం చేసుకోగలను బికాస్ ఆఫ్ ది డ్యూరేషన్. ఓకే, ఫస్ట్ సుకుమార్ గారి గురించి కొంచెంసేపు మాట్లాడుకుందాం. సుకుమార్ గారు ఎంత పెద్ద డైరెక్టర్, ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే చాలు రొటీన్ సీన్స్ ని కూడా డిఫరెంట్ గా చూపించడమే ఈయన స్పెషాలిటీ. స్టోరీ ఏదైనా కాంప్లికేటెడ్ స్టోరీ అయినా, సింపుల్ రూటెడ్ స్టోరీ అయినా, ఆయన ప్రెజెంటేషన్ తో మ్యాజిక్ చేయడమే ఈయన స్పెషాలిటీ. ఎస్, సెకండ్ హాఫ్ లో ఆ మ్యాజిక్ లేదు, లిటరల్ గా బోయపాటి జోన్ లోకి వెళ్ళిపోయారు. పార్ట్ 3 ఉండాలి అండ్ హీరో ఇంటి పేరుకి ఒక క్లోజర్ ఉండాలని చెప్పి జగవత్ బాబు తమ్ముడు కొడుకు సెక్షన్ రాసుకున్నారు. చాలా ప్రిడిక్టబుల్ వేలు. ఇది సుకుమార్ గారా అండ్ సుకుమార్ అండ్ టీమా అనేది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే సుకుమార్ గారు ఒక టీమ్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుందో సక్సెస్ మీట్ లో క్లియర్ గా చెప్పారు. డైరెక్షన్ నేను ఒక్కడనే వేస్తున్నాను, నాతో పాటు శ్రీమాన్ అనే పేరు కూడా వేయాలని. ఈవెన్ 30% ఆఫ్ సీన్స్ ఆయన తీసాడని కూడా చెప్పారు. పుష్ప 1 కి సినిమాకి సంబంధం లేకుండా కొన్ని షార్ట్స్ అండ్ సీన్స్ పెడతా ఉంటాయి. అది ఎక్కడరా అంటే స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సీన్ లో అఫ్ కోర్స్ అది పుష్ప గాల్లో ఉండడని చెప్పి కాలు మీద కాలు వేసుకోవడంతోనే మనకు అర్థమైపోయింది విజిల్ మూమెంట్ అది. బట్ విజిల్ మూమెంట్ క్రియేట్ చేయాలని చెప్పి ఫోర్స్డ్ గా పుష్ప సినిమాకి ఆ కథకి సంబంధం లేని ఆ పేట్రియాటిజం ఎలిమెంట్, జెండా ఎలిమెంట్ తీసుకొస్తారు. అది పెట్టడం తప్పని అనట్లేదు, బట్ ఈ స్టోరీకి పుష్పరాజ్ గారి క్యారెక్టర్ కి అది చాలా ఆఫ్ లో ఉంది. నేనైతే పక్కా చెప్తాను, సుకుమార్ రైటింగ్ అయితే ఇది కాదు. చాలా మంది సినిమాలో స్టోరీ లేదు, ఫస్ట్ పార్ట్ ఎండింగ్ ఎక్కడ ఉందో సినిమా స్టోరీ సెకండ్ పార్ట్ ఎండింగ్ కూడా అక్కడే ఉంది, విలన్స్ అలానే ఉన్నారు అనే కంప్లైంట్ చేస్తున్నారు. ఉన్న ఇష్యూస్ లో అస్సలు ఇది పెద్ద ఇష్యూయే కాదు. KGF 2 లో కూడా స్టోరీ కన్నా కూడా హీరో నిలబెట్ చేసే సీన్సే ఉంటాయి. బట్ ఆ సినిమాకి మన తెలుగు అండ్ హిందీ ఆడియన్స్ ఎలా రివ్యూస్ ఇచ్చారు, ఎంత బాగా పొగిడారో మనకి తెలుసు. ఓకే, ఈ బార్బల్ ఏమో గోడ్ సినిమా నచ్చింది అంటాడు, ఆ క్యారెక్టర్ చేసినందుకు దళపతిని పొగుడతాడు. బట్ ఇక్కడ ఈ పుష్ప 2 సినిమా యావరేజ్ అంటాడు. అసలు అల్లు అర్జున్ గారు ఈ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో వీళ్ళకి అర్థం కావట్లా, గుర్తించట్లా. అల్లు అర్జున్ బాగా చేశారనే చెప్పారు. బాగా చాలా మంది చేస్తారా బాబు, ఆ పర్ఫార్మెన్స్ మీకేం అర్థం కావట్లా. దేశముదురులు అంటాడు కదా, అక్కడుంది యావరేజ్ ఇల్లడా అని. అక్కడ చేసిన పర్ఫార్మెన్స్ బాగుంది కాదు, KCPD మహా మేధావని ఫీల్ అయ్యే ఈ రాగడి కూడా అదే చెప్పాడు. పిల్ల బచ్చల్లారా, మీకేం అర్థం కావట్లేదు. ఇండియాలో ఉన్న కొంతమంది స్టార్ హీరోల ఒక ఓవరాల్ కెరీర్ ఈక్వల్ టు పుష్ప 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ కలెక్షన్స్ కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ యాక్టింగ్ ఆఫ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప సాంగ్ లోనే ఒక లిరిక్ తీసుకుందాం. చంద్రబోస్ గారు సినిమా ఎలా ఉండబోతుంది అన్నదాన్ని లిరిక్స్ లో ఫస్ట్ లోనే చెప్పేశారు. నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే, నిన్ను కొలవాలంటే సంద్రం లోతే తవ్వాలి. మేబీ ఈ లిరిక్స్ చాలు సినిమా ఎలా తీయాలనుకుంటున్నారు, అసలు సినిమాలో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చెప్పడానికి. సో ఫస్ట్ నుండి మేకర్స్ క్లియర్ గా ఉన్నారు, పుష్ప గాడి రూలు పుష్పని ఎలివేట్ చేయడమే ఈ సినిమా అని. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా సుకుమార్ గారు క్లియర్ గా చెప్పారు, బన్నీ కోసం ఈ సినిమా తీశాను, బన్నీ మీద ప్రేమతోనే తీశానని. సో ఆయన ఫోకస్ మొత్తం పుష్పరాజ్ గారి క్యారెక్టర్ బిల్డ్ చేయడంలోనే ఉంది. అల్లు అర్జున్ గారు కూడా సక్సెస్ మీట్లు అన్నారు, నేను ఈ లెవెల్ పర్ఫార్మెన్స్ చేయడానికి రీజన్ సుకుమార్ గారే అని. ఎస్, అఫ్ కోర్స్ దీని వల్ల చాలా విషయాలు సైడ్ లైన్ చేసేసారు, తగ్గించేశారు. పుష్ప 1 పెద్ద హిట్ అయ్యాక ఒక ఇంటర్వ్యూలో సుకుమార్ గారు కొన్ని మాటలు అన్నారు. పార్ట్ 2 ఎలా ఉండబోతుందంటే పుష్ప వర్సెస్ బర్మర్ సింగ్ షికావతే ఉంటదా అంటే కాదు, దానితో పాటు పుష్ప వర్సెస్ పుష్ప కూడా ఉంటదని. సో నాలాంటి మూవీ లవర్స్ పుష్పరాజ్ క్యారెక్టర్ ఒక ఇంటర్నల్ స్ట్రగుల్ కూడా ఉంటదన్నమాట అని అనుకున్నాం. బట్ అదేమీ ఉండదు. అఫ్ కోర్స్ ఆఫ్టర్ KGF 2 యానిమల్ ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఆయన అనుకున్న సినిమాకి కంప్లీట్ డిఫరెంట్ గా ఈ సినిమా ఇప్పుడు పుష్ప 2 తీశారు. అది తప్పు అని అనట్లేదు, అలా తీయడం కూడా చాలా బాగా తీశారు కూడా. గమనిస్తే ఎవ్రీ సీన్ కి ఒక స్ట్రక్చర్ ఉంటది, ఎవ్రీ షాట్ లో వీడు పుష్పరాజరా అని చెప్పే ఒక సిగ్నేచర్ ఉంటది. అండ్ ఎడిటింగ్ లో వచ్చే మ్యాచ్ కట్స్ పార్ట్ 1 లో కూడా ఉంటది, పార్ట్ 2 లో కూడా అదే కంటిన్యూ చేశారు. అది ఎడిట్ విషయంలో బాగుంది, బట్ సాంగ్స్ విషయంలో కొన్ని డిసిషన్స్ విషయంలో అది సెట్ అవ్వాలి. లైక్ పార్ట్ 1 లో ఐటమ్ సాంగ్ ఉండాలని ఇందులో ఐటమ్ సాంగ్ పెట్టడం, అది కూడా కొరియోగ్రఫీ సరిగ్గా ఇంట్రెస్టింగ్ గా లేకపోవడం. ఇప్పుడు సామి సాంగ్ లో పుష్పరాజ్ గా డాన్స్ చేసినట్లే ఉంటది, బట్ ఫీలింగ్ సాంగ్స్ లో ఎందుకో పుష్పరాజ్ కాకుండా అల్లు అర్జున్ టైప్ ఆఫ్ డాన్స్ కనబడుతుంది. అఫ్ కోర్స్ ఒక హోల్ పిక్చర్ లో ఇవి
ఇవి చిన్న నిట్ పిక్స్ మాత్రమే. అండ్ బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ అఫ్ కోర్స్ డౌన్ చేసేసారు. బట్ ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ బాగా లెగవాలంటే ఆపోజిట్ క్యారెక్టర్ కూడా ఈక్వల్ స్ట్రెంత్ గా ఉండాలి. అదే రాజమౌళి గారు ఫాలో అయ్యే ఫార్ములా కూడా. అందుకే ఆయన సినిమాల్లో డ్రామా అంత బాగా పండిద్ది. ఇంటర్వెల్ సీన్ దగ్గర బన్వర్ సింగ్ షెకావత్ ఒక మాట అంటాడు, నేను బతుకున్నా చచ్చిపోయాను కదా, అలానే వాడు కూడా బతుకుండగానే వాడిని చంపుతా అని చెప్పే ఛాలెంజ్ చాలా బాగుంటది. బట్ అది లిటరల్లీ సెకండ్ హాఫ్ లో చూయించుంటే, ఆ స్ట్రెంత్ పెంచుంటే ఇంకా డ్రామా బాగా అయ్యేదేమో. జపాన్ సెక్షన్ చూపినప్పుడు అసలు ఆ ఫైట్ ఎందుకా అని అనిపించింది. ఓకే థర్డ్ పార్ట్ కోసం అనొచ్చు, బట్ చాలా ఆఫ్ లో ఉంది. నేనైతే ఆ జపాన్ సీక్వెన్స్ చూపినందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ట్రైలర్ లో పుష్ప ఇంటర్నేషనల్ అని చెప్పి మొత్తం ఇంటర్నేషనల్ కథ వైపు తీసుకెళ్తారా అనుకున్నాను. బట్ నో, అది చూపించకుండా చాలా మంచి పని చేశారు. ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ప్రెసెంట్ ఇండియాస్ గ్రేటెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్. ఎవ్రీ సీన్ లో పుష్పరాజ్ గాడే కనపడతాడు. అల్లు అర్జున్ గారు చేసేది పక్కా ఫిజికల్ యాక్టింగ్. ఫిజికల్ యాక్టింగ్ ఏంటంటే క్యారెక్టర్ లా బిహేవ్ చేయడమే కాదు, క్యారెక్టర్ ఒక మ్యానరిజమ్స్ కంప్లీట్ బాడీలో ఇంబైబ్ చేసుకోవడం. ఈ లెవెల్ యాక్టింగ్ చాలా తక్కువ మంది చేయగలరు. హాలీవుడ్ లో ఇలాంటి యాక్టింగ్ ఎక్కువ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లియోనార్డో డికాప్రియో తీసుకోండి. ఈవెన్ ఆయన చాలా గ్రేటెస్ట్ యాక్టర్, బట్ ది రెవెనెంట్ అనే సినిమాలో హీస్ హోల్ డిఫరెంట్ పర్సన్. ఫిజికల్ అపీరియన్స్ లో కాదు, వాయిస్ మాడ్యులేషన్ లో కూడా. అండ్ అనదర్ గ్రేట్ ఎగ్జాంపుల్ డానీ డే లూయిస్. గ్యాంగ్స్ ఆఫ్ న్యూయార్క్ లో విలన్ అండ్ లింకన్ సినిమాలో అబ్రహాం లింకన్ క్యారెక్టర్. దేర్ విల్ బి బ్లడ్ లో హోల్ డిఫరెంట్ పర్సన్. అసలుకి సేమ్ యాక్టర్ ఈ సినిమాలు తీసాడంటే కూడా మీరు నమ్మరు. ఈ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ పుష్పరాజ్ క్యారెక్టర్ కి అల్లు అర్జున్ గారు చేశారు. రేసు గుర్రం, సరైనోడు, సన్ ఆఫ్ సత్యమూర్తులు అల్లు అర్జున్ అవడు, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎవరు. సినిమాలో డైలాగ్ డెలివరీ తీసుకోండి, ఫేస్ లో వచ్చే ఎక్స్ప్రెషన్స్. ఒక యాక్టర్ బాగా యాక్టింగ్ చేశాడని తెలిసేది వాడు సీన్ లో పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు కాదు, వేరే చోట వేరే వాళ్ళ డైలాగ్ సీన్ అప్పుడు ఈ క్యారెక్టర్ ఎలా చూస్తుంది అనే దగ్గరే, వాడు ఆ క్యారెక్టర్ లో ఉన్నాడా అన్న దగ్గరే వాడి పర్ఫార్మెన్స్ బయటపడిపోయింది. వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్ బెల్లం బాబు గారి పర్ఫార్మెన్స్. ఒక క్యారెక్టర్ డైలాగ్ చెప్తుంటే నేను డైలాగ్ చెప్పాలి కదా అని వెయిట్ చేస్తా ఉంటాడు ఆ డైలాగ్ చెప్పడానికి. బట్ కంప్లీట్ గా ఆపోజిట్ గా ఒక క్యారెక్టర్ చెప్తున్న డైలాగ్ అది వింటే పుష్పరాజ్ గాడి అన్నట్లే ఉంటది ఈ సినిమాలో. ఫర్ ఎగ్జాంపుల్ సీఎం సీన్ లో రావు రమేష్ గారి క్యారెక్టర్ తో సీఎం ఇలాంటి స్మగ్లర్ తో ఫోటో దిగకూడదన్నప్పుడు అల్లు అర్జున్ గారిది ఒక షాట్ ఉంటది. నార్మల్ గా అయితే ఆ సీన్ లో జస్ట్ కోపంగా పుల్లు కొరికే సీన్ పెడతారు అందరూ. బట్ ఇక్కడ మేసాన్ని నోట్లో లోపలికి తీసుకుని ఆ అవమానాన్ని తీసుకుంటాడు. అదొక్కటే కాదు, నాకు ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ ఈక్వల్ టు రాజమౌళి సినిమాల ఇంటర్వెల్. ఇది మరీ ఎగ్జాజరేట్ మీకు అనిపించవచ్చు, బట్ ఫ్యూచర్ లో ఈ ఇంటర్వెల్ విలువ మీకు అర్థమైంది. తెలుగు సినిమాలోనే పీక్స్ లో ఉన్న ఇంటర్వెల్ సీన్ ఇది. పుష్పగాడు సారీ చెప్పడానికి వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా లేకుండా అక్కడ ఓన్లీ పర్ఫార్మెన్స్ తోనే ఆ సీన్ ఉంటది. సారీ చెప్పి వెళ్ళిపోయాక కారులో ఉన్నప్పుడు సీన్స్ అసలు నేనేంట్రా చేసిందని ఒక రిగ్రెట్. కార్ అద్దంలో చూసుకొని నీకు నువ్వులా కనపడట్లేదురా అని అనుకోవడం, మళ్ళీ ఇంటర్వెల్ ఎండింగ్ కి అదే కార్ అద్దంలోకి వెళ్ళి ఇప్పుడు కనపడుతున్నావురా అని అనుకోవడం, పుష్పగాడి ఇది అని ఒక ప్రైడ్ చూపించడం. ఇది మాస్ సినిమా అంటే, ఇది సినిమా అంటే. క్యారెక్టర్ రైటింగ్ అండ్ పర్ఫార్మెన్స్ అంటే ఇది. ఇంటర్వెల్ అనగానే యాంటీ గ్రావిటీ ఫైట్లు, ట్విస్టులు, క్యారెక్టర్ ఒక ఐడెంటిటీ రివీల్ లాంటి సోది ఏం ఉండదు. దమ్ముంటే పట్టుకోరా షెకావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ లాంటి మాస్ డైలాగ్ తో ఆ పర్ఫార్మెన్స్ కి కాళ్ళు మొక్కాలంతే. ఆస్కార్ అవార్డు వస్తేనే ఆస్కార్ వర్తి పర్ఫార్మెన్స్ కాదు, ఇది ఆస్కార్ వర్తి పర్ఫార్మెన్స్ అంటే. నాకైతే ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇంటర్వెల్ సీక్వెన్స్ అంతే. ఇది ఫస్ట్ హాఫ్ వరకే అనుకుంటే సెకండ్ హాఫ్ లో జాతర డాన్స్ గాని, టీవీ ముందుకెళ్ళి రబ్బా రబ్బా నరుకుతా అనే డైలాగ్ గాని, ఈవెన్ అక్కడ సీను చాలా రొటీన్ ఫైట్ సీన్ అయినా చీర కత్తులు పట్టుకొని రబ్బా రబ్బా అని పరిగెడతా నరుకుతా ఉంటే జస్ట్ అవుట్ ఆఫ్ వర్డ్స్. ఏమీ చెప్పడానికి లేదండి. ఈ సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడు సుకుమార్ గారు డిసప్పాయింట్ చేశారనే విషయం కొంతవరకు నన్ను బాధ పెట్టినా, సెకండ్ హాఫ్ చూసినప్పుడు లిటరల్లీ అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్, పుష్పరాజ్ గారి తాండవాన్ని చూస్తూ ఉండిపోయాను. ఒక్క సీన్ లో పొరగొట్ల. ఈ సినిమా గొప్పతనం ముందు ముందు ఇంకా తెలుస్తుంది. 1000 కోట్లు అయితే నేను పక్కా వస్తుంది అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ లో బాంబ్ బ్లాస్ట్ బటన్ నొక్కేది ఎవరు అని చెప్పి అందరూ క్వశ్చన్ ఉంది. షెకావత్తే, ఎందుకంటే చెయ్యి కాలడం అనేది మనం అక్కడ క్లియర్ గా చూడొచ్చు. సో నేను షెకావత్ అనుకుంటున్నాను. సినిమా యావరేజ్ అని రివ్యూ ఇచ్చిన బచ్చగాళ్ళు పుష్పరాజ్ అనే
ఒక ఫినామినన్ ఇండియన్ సినిమా సిల్వర్ స్క్రీన్ మీద జరిగింది. చాలా యాక్టర్ని చాలా రకాలుగా లేపారు. మన ఇండియన్ సినిమాలో వరల్డ్ క్లాస్ యాక్టింగ్ ఒకటి జరిగింది. సినిమాలో ఫ్లాస్ ఉన్నాయి కాదనట్లేదు, ఆ ఫ్లాస్ అన్నిటినీ ఎగదన్నే పర్ఫార్మెన్స్ ఉంది, సీన్స్ కూడా ఉన్నాయి. సో ఈ జాతరని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు థియేటర్లో చూడండి. నెక్స్ట్ సినిమాలో సుకుమార్ గారు తన రైటింగ్ మ్యాజిక్ తో తిరిగి వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.